గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి విషయంలోనే సీఎం రేవంత్ ను కలిసాం. ప్రజా సమస్యలపై ఎన్నిసార్లైనా కలుస్తామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మెదక్ జిల్లా గులాబీ పార్టీ అడ్డా. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాసేపట్లో కరీంనగర్ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్. దిశానిర్దేశం చేయనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ మిన్ కాంపౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం. మంటల్లో కాలిపోయిన ముద్రణ యంత్రాలు, పుస్తకాలు. పశ్చిమ బెంగాల్లో ఈడీ దూకుడు. రేషన్ స్కామ్ కేసులో టీఎంసీ నేతల ఇళ్లలో సోదాలు. ఇక అప్డేట్ చూస్తే మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పూర్తి చేశారు. కరీంనగర్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 2000 మంది సోషల్ మీడియా వారియర్స్ ఈ మీటింగ్లో పాల్గొనున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్రపై వారియర్స్ కు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రత్యూష, మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్దిసేపట్లో రానున్నారు. ఇప్పటికే యూత్ పెద్ద ఎత్తున యాక్టివ్ చేయాలని ఒక లక్ష్యం, ముఖ్యంగా సోషల్ వారియర్స్ ను మనం యాక్టివ్ చేయాలని ఒక లక్ష్యం. ముఖ్యంగా రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లా నాటి తెలంగాణ ఉద్యమం నుంచి చూసుకుంటూ ఇప్పటి వరకు కూడా కరీంనగర్ పై కేసీఆర్ గారికి అమితమైన ప్రేమనే చెప్పాలి. అంటే నాడు ఎంపీగా ఉన్నటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ స్మార్ట్ సిటీ ప్రదాతనే చెప్పాలి. ఈ రోజు కరీంనగర్ పట్టణం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానం అంటే థర్డ్ సిటీగా కూడా కనిపిస్తున్న నేపథ్యం కరీంనగర్ పట్టణానికి ఉంది. అంటే ఇవన్నీ కూడా అభివృద్ధి. మరోవైపు జాతీయ రహదారుల విషయంలో కూడా కావచ్చు, అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే ఈ నేపథ్యం ఒకైతే అభివృద్ధికి పెద్దపీట వేయాలి, అబద్దాలను దూరం పెట్టాలి, సోషల్ వారియర్స్ ద్వారా మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఒక నేపథ్యం దీనికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనకు వినోద్ కుమార్ గారు ఉన్నారు. చెబుతూ అంటే వాళ్ళు అంటే పబ్బం కట్టుకున్న నేపథ్యం మనకు స్పష్టంగా గత 10 సంవత్సరాల్లో దేశంలో తెలంగాణ అంటే ఒక ఐకాన్ అంటే ల్యాండ్ మార్క్ ఉన్న నేపథ్యంలో కూడా అబద్దాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి అభివృద్ధిని కూడా ఆమె దూరం పంపినటువంటి ఈ సోషల్ మీడియాను అంటే ఈ సోషల్ వారియర్ ద్వారా ఏ విధంగా చెప్పబోతున్నారు, దిశానిర్దేశం ఎట్లా చేయబోతున్నారు సార్? అంటే సోషల్ మీడియా అనేది ఇటీవల కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాట్సాప్ మెసేజెస్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఎక్స్ లేకపోతే ఫేస్బుక్స్ ఇవన్నీ కూడా వివిధ రూపాల్లో శాస్త్ర విజ్ఞానం పెరిగిన తర్వాత సమాచారం అనేది ఒకరి గుప్పట్లో లేదు. ఇది ఈరోజు ఒక క్షణం లోపల ప్రపంచవ్యాప్తంగా తిరిగి వస్తుంది సమాచారం. ఇప్పుడు ఎవరిపైన ఆరోపణ చేయడంలో తప్పు లేదు, కానీ నిందలు వేయడం తప్పు. అయితే సోషల్ మీడియాలో నిందలు వేయడం వల్ల ఆ నిందలే నిజము అనుకునేటువంటి ఆస్కారం ఉంది. నేను న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు మా క్లయింట్స్ కొంతమంది వచ్చి, సార్ ఇది పేపర్లో పడ్డది అని అందరూ. అంటే పేపర్లో పడ్డదంటే ఒక గెజిట్ పబ్లికేషన్ అయినంత విలువ ఇస్తారు సామాన్య ప్రజలు. ఇది పేపర్లో పడ్డది సార్ అని అందరూ. అంటే కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమైనా అల్లకల్లాలు జరిగితే మేము అడ్వకేట్ కూడా మా దగ్గర క్లయింట్స్ వచ్చి నాకు అప్పుడే నేను నవ్వుదును, పేపర్లో పడ్డంత మాత్రాన అది నిజమవుతుందా అని ఆ రోజులో నేను కూడా చెబుదును. కాబట్టి దానికంటే వేగవంతంగా ఇలా సోషల్ మీడియా దాని ప్రాబల్యం, దాని ఒక ఇంపార్టెన్స్ ఈరోజు ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలకు కూడా ఈరోజు ఎట్లయితే పెళ్లిళ్ళకి ఈవెంట్ మేనేజర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారో, పెళ్లిళ్ళకి ఈవెంట్ మేనేజర్స్ చేసుకుంటున్నారు, అట్లే రాజకీయ పార్టీలకు కూడా సోషల్ మీడియా టీమ్స్ అవసరం పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నేను తప్పు పట్టడం లేదు, దీన్ని శాస్త్ర విజ్ఞానం ఒక ఇంపాక్ట్ ఇది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా దీనిపైన ఆలోచన చేసి
కొత్త యువతరం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు అనుకోండి, చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నటువంటి పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళందరితోనే మాకు సానుకూలంగా ఉన్నటువంటి మిత్రులు, కుటుంబాలు, వాళ్ళందరితోనే ఈరోజు దాదాపు 1500 మంది పిల్లలు ఈరోజు జామ్ ప్యాక్డ్ అయిపోయింది మా ఈ రాజశ్రీ గార్డెన్స్ లోపల. ఇక మాలాంటి రాజకీయ నాయకులము, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మా నాయకులందరూ కూడా మేము బయట కూర్చున్నాం, పిల్లలందరూ లోపల కూర్చున్నారు. మరి దాంట్లో కొంత ప్రావీణ్యత ఉన్నటువంటి క్రిషాంక్ గారు, తర్వాత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు, తర్వాత సతీష్ రెడ్డి గారు, తర్వాత వాళ్ళ మిత్ర బృందం వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక గంట క్లాసెస్ ఇవ్వబోతున్నారు. కేటీ రామారావు గారు కూడా వచ్చారు. వారు కూడా మరి సభలో కూర్చొని మరి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అవన్నీ కూడా ఆలోచన చేస్తారు. కొంతమంది సోషల్ మీడియా మిత్రులతో కూడా మాట్లాడిపించి ఒక ఆలోచన, ఎందుకంటే నాడు టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ, మేము 2001లో తెలంగాణ తెస్తామని చెప్పి గులాబీ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీని ఆవిష్కరించారు కేసీఆర్ గారు 27 ఏప్రిల్ 2001 నాడు తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. వచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పినాం, 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించినాం. కరెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాం, కరెంట్ ఇచ్చి చూస్తున్నాం. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినాము. 2000 రూపాయలు సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం చెప్పినాం. కళ్యాణి లక్ష్మి మేము ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. షాదీ ముబారక్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. ప్రపంచంలో ఎవ్వరకు రాని ఆలోచన రైతులకి ఇన్వెస్ట్మెంట్, అంటే రైతులకి యాసంగి కానీ లేకపోతే రోహిణి కార్తీ వెళ్లి ఎండాకాలంలో వర్షాకాలం వచ్చిందంటే బ్యాంకుల చుట్టూ తిరుగుతారు, అప్పుల చుట్టూ తిరుగుతారు, ఒక విత్తనాలకి, ఒక ఎరువు బస్తా కోసం. ఇవన్నీ కూడా పెట్టుబడి కోసం రైతు ఎక్కడ తిరగద్దు, పెట్టుబడి ఉచితంగా ఇవ్వాలి, ప్రభుత్వాలు ఇచ్చి పెట్టుబడి పెట్టి మరి పంట పండించాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేసి రైతు బంధు అనేటువంటి గొప్ప మరి పథకాన్ని అమలు చేశాం. రైతులు చనిపోతే మరి రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇచ్చాము. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా మొన్న శాసనసభ ఎన్నికల్లో మరి మా పార్టీ ఓటమి పాలైంది. కారణం ఏంటని చూస్తే గత 5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కొన్ని మీడియా సంస్థలు మా పైన పనిగట్టుకొని అబద్దాలు ప్రచారం చేశారు. ఇవాళ మేము ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి నమ్ముతున్నారు యువత. మేము 161,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినాం. ఎంత మొరబెట్టుకున్నా కూడా ఎవరూ దాన్ని ఆస్వాదించలేదు, నమ్మలేదు. నేను అందుకోసమే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. నువ్వు మొన్న జీతాలు ఇచ్చినావు ప్రభుత్వ ఉద్యోగస్తులకి. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత మేము 160,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము. అది పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇన్ని డిపార్ట్మెంట్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చని చెప్పి లెక్క చెప్పినాం. ఎవరు నమ్మలేదు. ఇలా 161,000 మందికి ఉద్యోగాలకు జీతాలు ఇచ్చిండా ఇవ్వలేదా రేవంత్ రెడ్డి గారు? ఇచ్చిండ్రు. మన జనవరి 4వ తారీఖు లోపల అందరికీ ఇచ్చాడు. ఈ ఫిబ్రవరి 4వ తారీఖు నాడు వస్తాయి కదా 2 నెలల ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మేము 161,000 మందిని నింపినాం. 40,000 మందికి పరీక్షలు రాసిండ్రు. దురదృష్టవశాత్తు పేపర్ లీకేజ్ కావడము, కోర్టులకు వెళ్లితే వాయిదా పడ్డాయి. ఇంకొక 32,000 ఉద్యోగాలకి మేము నోటిఫికేషన్ ఇచ్చేది ఉండే. మొత్తం 2,32,000 ఉద్యోగాలని మేము ఖాళీలుగా ఉన్నాయని చెప్పి కూడా ప్రకటన చేసి 160,000 ఉద్యోగాలు నింపినాం. 40,000కు పరీక్షలు జరిపినాం. ఇంకొక 32,000 ఉద్యోగాలు నింపేది ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది స్పష్టంగా చేయాలి. ఇది నిజమా అబద్ధమా? తర్వాత రేవంత్ రెడ్డి గారు, కోదండరామ్ గారు ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అవి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి అవన్నీ కూడా ప్రకటన చేసి ఈ డిసెంబర్ 2024 వరకు నింపుతాను రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి సమయం ఇవ్వాలి మనం. కాబట్టి సంవత్సరం లోపల ఇంకా 2 లక్షల ఉద్యోగాలు నింపాలి. మేము 2,32,000 ఉద్యోగాలు మేము ఉన్నాయని చెప్పినాము. 161 నింపినాము. 40,000 పరీక్షలు రాసిండ్రు పిల్లలు. ఇంకొక 32,000కు పరీక్షలు జరగాలి. ఇది సోషల్ మీడియా మమ్మల్ని మింగేసింది. మేము చెప్తే ఎవరు నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు మేము ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి ఇప్పుడు మా మాట తప్పనిసరిగా ప్రజలు వినాలే, వినక తప్పదు. ఎందుకంటే మేము చెప్పేది నిజాలు కాబట్టి అందుకోసమే మేము ఎన్నికల నేపథ్యం కోసమే పెట్టినప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ ఈరోజు పెట్టినాము. మేము అంత సమాచారం వాళ్ళకి పిల్లలకి ఇస్తాం. నిజం చెప్పమంటున్నాం, అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలను అరికట్టాలి, నిజాలని ముందు తీసుకెళ్లాలి. అబద్ధాలను అరికట్టాలి, అభివృద్ధి కోసం మాట్లాడాలి. ఇది మా నినాదం.
అంటే ముఖ్యంగా సోషల్ వారియర్స్ వీరికే కాకుండా సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే గోబెల్స్ ప్రచారం చేస్తున్నట్టు నేపథ్యం ఉంది, అబద్ధాలను పదే అంటే రాష్ట్రంలో ఉన్న యువతకు కూడా మీరేం పిలిపిస్తారు సార్? ఇప్పుడు నిజము నిలకడగా తెలుస్తుంది. ఒక సామెత ఉన్నది, నిజము చెప్పులేసుకోకముందే అబద్ధం ప్రపంచానికి చుట్టూ వస్తుంది. అబద్ధము ప్రపంచానికి చుట్టూ వస్తుంది, నిజం చెప్పులేసుకోకముందే ఒక సామెత ఉన్నది. మన తెలుగులో తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూడా మాట్లాడుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా మిత్రులు ఈరోజు దాదాపు 1500 మంది కూర్చున్నారు లోపల. వాళ్ళందరూ కూడా నిజాలను ప్రచారం చేద్దాము. గులాబీ జెండా చెప్పింది చేసింది అవి కూడా ప్రచారం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల లోపల బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకునే దాంట్లో కూడా మీ పాత్ర చాలా అవసరమని చెప్పి వాళ్ళకి ఇలా సందేశం ఇవ్వబోతున్నారు కేటీ రామారావు గారు. మొత్తం మీద చూసుకుంటే కొంతమంది యూత్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే యూత్ పెద్ద ఎత్తున 7 నియోజకవర్గాల నుంచి వచ్చారు. అంటే దీనికి సంబంధించి మీరు పోయిన తర్వాత దిశానిర్దేశం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవ్వన్నారు. ఇదే కాకుండా మీ గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏ విధంగా చైతన్యం తీసుకొస్తారు ప్రజలు? వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి యువతనందరినీ కూడా పార్లమెంటుకు సన్నిసిద్ధం చేయాలని చెప్పి గౌరవ కేటీఆర్ గారి ఆదేశం మేరకు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు యువకులందరూ కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చే విధంగా ఈరోజు పార్లమెంట్ లో గులాబీ జెండాను ఎగిరేసి యువకులందరూ కూడా మళ్ళొకసారి భారత రాష్ట్ర సమితి జెండాను అద్దుకోవాలనే ఉద్దేశంతో యువకులందరూ కూడా ఉన్నారు. గతంలో చెప్పినటువంటి ఏదైతే బీజేపీ గాని కాంగ్రెస్ నాయకులు గాని గ్లోబల్ ప్రచారం చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక అభూత కల్పన చేసి ప్రజలను మసిగూర్పు పూసి మారడికాయ చేసినటువంటి సందర్భం మనం చూసినాం. కాబట్టి దాన్ని కాకుండా ఈరోజు భారత రాష్ట్ర సమితి గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి యువతకు అదే విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలు గాని వైద్య కళాశాలలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని వివరించుకుంటూ రేపు పార్లమెంట్ లో ఒక గలం విప్పాలంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటేనే అక్కడ మనకు రావాల్సినటువంటి తెలంగాణకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వస్తాయి. కాబట్టి బోయినపల్లి లాంటి వారు వివేకులు విజ్ఞానవంతులు ఈరోజు కొట్లాడే పోరాట యోధులు ఉండాలని చెప్పి యువత అందరూ కోరుకుంటున్నారు. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తాం. చెప్పండి సార్, అంటే ఒకప్పుడు మీరు టీచర్ 40 అంటే రోజుకు 40 నిమిషాలు చెప్పినట్టే ఈ రోజు సోషల్ వారియర్స్ 2000 మంది వచ్చినట్టు అంటే రాష్ట్రంలో అంటే గోబెల్స్ ప్రచారం నడుస్తుంది, అబద్ధాన్ని పదే చెప్పి చేస్తున్నారు. దాన్ని మనం తట్టుకోవాలంటే సోషల్ వారియర్స్ గా మనం కూడా ఉండాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీ నియోజకవర్గం ఏం పిలిపిస్తారు మీరు? మా నియోజకవర్గం నుంచి సుమారుగా 250 మంది విద్యార్థి సోషల్ మీడియా వారియర్స్ వచ్చారు. వాస్తవంగా ఈ గోబెల్స్ ప్రచారం చేసి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఇవాళ చిత్రీకరించేటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో మోసం చేసి ఇవాళ అపోలో రిచ్ హాస్పిటల్ పడి గుండెపోటు రాని దాన్ని వచ్చినట్టుగా చిత్రీకరించుకొని ప్రజలను మోసం చేసి గెలిచడం జరిగింది. అట్లాంటి దాన్ని ఎదిరించాలి, దాన్ని అరికట్టాలి. వాస్తవాలను ఇవాళ 33 మెడికల్ కాలేజీలను తెచ్చి పల్లె ప్రగతి ద్వారా ఇవాళ దేశంలో ఎక్కడ లేనటువంటి అభివృద్ధిని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని తిరిగి వినోద్ కుమార్ లాంటి గొప్ప మహానేతను, ఎందుకంటే 32 పార్టీలను ఏకం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇవాళ హైకోర్టు విభజన గాని తర్వాత రాష్ట్ర విభజన అంశాలు గాని ఇలా కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ గాని జాతీయ రహదారులు గాని మొత్తమంతా సిటీ కరీంనగర్ సిటీ 3.5 లక్షల జనాభా ఉన్నటువంటి ఇలా స్మార్ట్ సిటీని ఇవాళ సాధించినటువంటి కేసీఆర్ గారి సహకారంతో సాధించినటువంటి మహానేత కనుక ఇవాళ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ఇవాళ ఒకటేనండి, ఇవాళ స్థానికంగా ఉండి బ్రహ్మాండంగా ఇవాళ ఆనాడు తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసేటువంటి వ్యక్తి. అంతేకాకుండా అభివృద్ధి, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఇదే బండి సంజయ్ కూడా ఇక్కడ ఎంపీగా పనిచేసిండు. ఏం బీకిండు? ₹1 5 కొత్తలు కూడా తీసుకురాలి, 5 ఏళ్లు పనిచేసి 5 కొత్తలు కూడా తీసుకురాలి. కానీ ఇవాళ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఇవాళ లక్షలాది కోట్లాది రూపాయలను ఇవాళ తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రాంతంతో పాటు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కనుక ఈసారి బ్రహ్మాండమైన భరోసా అభ్యర్థి వినోద్ కుమార్ గారు భారీ మెజార్టీతో రేపు ప్రజలు గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, అంటే సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే మీ ఎట్లా ఉంది సార్? మీ యూత్కు ఏం చెప్పబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే సోషల్ మీడియా కావచ్చు, యూత్ విభాగం కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, పోరాటాలలో రాటుదేలి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న పార్టీ కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా ఈరోజు సైనికుల్లాగా పనిచేసి తప్పకుండా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాం. మా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మా మిత్రులు మా తమ్ముళ్ళందరూ సోషల్ మీడియా వారియర్స్ ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరవుతా ఉన్నారు. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిందో ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ప్రజల తరపున నిత్యం పోరాటాలతో ప్రజలతో మమేకమై పనిచేస్తాం.
సార్ ఇది మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించి 2000 పైగా యూత్ పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. అంటే అబద్ధాన్ని పదే పదే చెప్తూ గోబల్స్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే అంటే అభివృద్ధి చేసినా కూడా ఓటమి పాలైన నేపథ్యంలో మేము కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిపై నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తామని చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాన్నారు. ఆ కేటీఆర్ రాక్ కోసం పెద్ద ఎత్తున యూత్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. భూపాల్ స్టేడియంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. has helped you going into this test match a few days after the win in Cape Town? No, look, the Cape Town win was good, but it was in Cape Town. This is Hyderabad. Completely different conditions, but you know, the energy and the atmosphere that is in the changing room at this point in time is pretty good, and that is what happens when you win games. You know, and the game in Cape Town gave us a lot of confidence. You know, it was a great game, short game, but we managed to come out on top, which was good. The confidence we can take from that game, you know, as I said, if you win games, nothing is better than that, and gives you a lot of confidence moving forward. And regarding, I mean, it's first time, not the first time for us. I mean, we've played 5 test match series before in England, but it was 4 and then it got called off. Then we had to come back and play another one. But yeah, in India certainly it's for the first time we will be playing 5 test matches, but which is pretty good. You know, we've always wanted to play you know 4 or 5 test matches. Now that it's there for us, you know, it's a challenge. You know, to play good cricket, consistent cricket over the period of 2 months, which will be challenging, and హైదరాబాద్ మిన్ కాంపౌండ్లోని ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యంత్రాలు, పలు పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు గుర్తించిన కార్యాలయ సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల అదుపులోకి తీసుకొచ్చారు. తెల్లవారుజామున ఉద్యోగులు, కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. నెల రోజుల ముందు నుంచి జాతరలకు భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా బుధ, ఆదివారాలు జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. జాతర సమయంలో జనసందోహం ఎక్కువగా ఉండే నేపథ్యంలో ముందుగానే భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. మేడారం జాతరపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఒక నెల రోజుల ముందుగానే వచ్చిందని మనం చూస్తున్న విజువల్స్ ద్వారా అర్థమవుతా ఉంది. మనం చూసుకోవచ్చు, ఫిబ్రవరి 21న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మొదలు కానున్న నేపథ్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికే జాతర తేదీలను కూడా ప్రకటించి ఉన్న సందర్భాన్ని చూస్తున్నాము. అయినప్పటికీ బుధ, ఆదివారాలు పెద్ద ఎత్తున సమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వస్తా ఉన్నారు. భక్తులంతా కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తా ఉన్నాము. బుధవారం, ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ కానుకలు సమర్పించుకుంటున్నారు. మనం చూసినట్టే విజువల్లో మేడారం జాతర అంటే గుడి ఉండదు, గోపురం ఉండదు, దేవతలకు ఒక ప్రతిరూపం ఉండదు అన్నట్టుగా మనకు చరిత్ర చెప్తా ఉంది. ఇక్కడ ప్రసాదం కూడా బెల్లంగా చెప్తాం. బెల్లాన్ని బంగారంగా పరిగణిస్తూ ఉంటాము. ఆ బంగారాన్ని ఎత్తు బంగారం అమ్మవారికి సమర్పించడం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో
బంగారం బెల్లాన్ని ఇక్కడ అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. దాంతో పాటు పెద్ద ఎత్తున కానుకలను కూడా సమర్పిస్తా ఉన్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. నెల రోజుల ముందే మేడారం జాతరకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భం మనం కనిపిస్తా ఉంది. అదే క్రమంలో పోలీసు బందోబస్తును కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. మనకు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్లు కూడా మనకు ఇప్పటి నుండే వినిపిస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున భక్తజనం అంతా కూడా వస్తున్న నేపథ్యము, చిన్నపిల్లలు ఎవరైనా తప్పిపోయినా వాళ్ళను ఆచూకీ తెలిపే విధంగా కూడా ఇక్కడ ఒక సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున షాపులను కూడా ఏర్పాటు చేశారు. ఇటు గొర్రెలు అదేవిధంగా కోళ్లకు సంబంధించిన వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇటు బెల్లానికి సంబంధించి ప్రత్యేకంగా షాపులు ఏర్పాటు చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఆ క్రమంలోనే ఎత్తు బెల్లం సమర్పిస్తూ ఇక్కడే బంగారాన్ని కొనుగోలు చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. చాలా మంది అయితే ఆదివారం అంటే బుధవారం అమ్మవార్లకు సెంటిమెంట్ డేగా ఉండే నేపథ్యం మనం చూస్తా ఉంటాము. దాంతో పాటు ఆదివారం అందరికీ సెలవు దినంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులందరూ ఈ 2 రోజులు ఇక్కడికి చేరుకొని ఎదుర్కోళ్లు ఎగురవేస్తున్నారు, బంగారం సమర్పిస్తున్నారు, ఎత్తు బంగారం సమర్పిస్తున్నారు. దాంతో పాటు అమ్మవార్లకు పసుపు కుంకుమ చీరతో సారెను కూడా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. మనం సమ్మక్క సారలమ్మ చరిత్ర చూసినట్టయితే పూర్తి స్థాయిలో అమ్మవార్లు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా చెప్తా ఉంటారు. ఈ క్రమంలోనే మనం చూసుకోవచ్చు క్యూ లైన్లు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. ఇప్పుడే జాతర వచ్చిందా అన్న సందర్భం కూడా మనకు తలపించే విధంగా జాతర అయితే కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం 1,50,00,000 భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకు ముందే పూర్తి స్థాయిలో భక్తులందరూ కూడా హైదరాబాద్ కావచ్చు, ఇటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా మేడారం జాతరకు వస్తుంటారు. ముందస్తుగానే భక్తులు తమ కోరికలను తాము కోరుకున్నటువంటి కోరికలు తీరని నేపథ్యంలో పెద్ద ఎత్తున కుటుంబాలతో పాటు చిన్నపిల్లలతో కలిసి వచ్చి మొక్కులు సమర్పించుకుని వెళ్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మేడారం జాతర నుంచి ములుగు జిల్లా. కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకానికి చేయిచ్చింది. పెన్షన్ను 4,000కు పెంచుతామంటూ ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కనీసం ఆ విషయంపై కూడా మాట్లాడడం లేదు. దీంతో పింఛన్ లబ్ధిదారులు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇచ్చిన హామీని కాంగ్రెస్ వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ సత్తా చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఉపల్ స్టేడియంలో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Option without a doubt, but at the same time, Aksar, with his all-round ability, giving us that batting depth, shown important factor for us. But like you said, clearly it was a bit of headache to decide who it is going to be for us. I'm not going to say who it is, but it was a challenge for us to make that decision, who it was. But yeah, like we know, we've got quality around our spin bowling department, which is a good sign. When you have quality around your team, when there's a headache to make your playing 11, that's a good sign. Rohit, we know your record here in India. Haven't lost a series since 2012. You barely ever lose a match. Over that period, do you feel India feels unbeatable at home? Do you feel like it's not possible for someone to come here and do what England did in 2012? No, not at all. I mean, at the end of the day, it's a sport. There is a possibility that you can lose as well, because that's what happens in any sport. You win, you lose. But by no means whatever record we have in the past decade or so gives us the guarantee that we're going to come out here on top as well and win the series. We still have to play our best cricket, good cricket that we know that we play in these conditions. England obviously is a very good team. They play their test cricket really well, and obviously the last team to beat us here in our conditions was England. So anyone will be welcomed back into the setup. So, but yeah, having said that, I think it's important to also look
at some of the other players. In that situation, so it's important that whenever you have the opportunity, give them some game time. Rohit, a young member of the England squad, Shoaib Bashir, hasn't been able to enter India because he hasn't got a visa. Do you have any thoughts on that situation? Any words for him? And do you hope that it's resolved soon and he's able to get into the country? I mean, I feel for him. Honestly, he's probably coming for the first time with the England setup. Not easy for anyone. If there could be one of our guys who wanted to come to England and has been denied or not available to get the visa. Unfortunately, I don't sit in the visa office to give you more details on that. But yeah, I hope we can make it here quickly and enjoy our country, play some cricket as well. Hi Rohit, how do you assess the England bowling with Anderson and Leach only being the two players playing in India, others being the newcomers kind of things? How do you assess their bowling? What kind of challenges do you foresee? Look, Mark Wood I don't think he's played a test match, but he's played a lot of cricket in India with IPL and ODI cricket and all of that. Anderson and Leach being the two guys who've played test cricket here, are the only. It's the other guy. You can't. They're bowling. So it'll be a great contest between their bowling and our batting, and at times our bowling and their batting. So it's going to be a good series. Not to look too much into what kind of compositions they have, what kind of bowling combination they will play with. I really don't want to look too much into that. Like I said, I'm somebody who looks into what possibly we can do, whatever combination they play with, and what are the challenges that we face ahead as a team. That is where my focus will be on. Thanks. You bulletin updates. Keep watching T News.